మూసీ ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సచివాలయంలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హైడ్రా కమిషనర్, జిఎస్ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు భేటయ్యారు. మూసీపై 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది సర్కార్. కూల్చివేతల సందర్భంగా నిర్వాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టారు అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, మూసీ ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏంటి ఆ యాక్షన్ ప్లాన్? మూసీ వద్దున ఎప్పటి నుంచో ఆక్రమణకు గురైపోయిన మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కూడా మూసీ సుందరీకరణ కోసం దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్టు ఈ నేపథ్యంలోనే మూసీ నది ఒడ్డున ఆక్రమణలను అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకేశ్వర అధ్యక్షతన పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఎస్ఎండిఏ కమిషనర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, ఇతర మున్సిపల్ అధికారులందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇప్పటి వరకు మూసీలో దాదాపు 13,000 పైచీలకు అక్రమ కట్టడాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ప్రాథమికంగా దీనికి సంబంధించి గతంలోనే ఒక రిపోర్ట్ ను కూడా జిహెచ్ఎంసీకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను సమర్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మూసీలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారందరికీ కూడా వారిని అక్కడి నుంచి వెకెట్ చేయించేసి వారికి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా రీసెంట్ గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఆయన పరిశీలించి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వాటికి వడివడిగా అడుగులు పడుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఒకవేళ నిర్వాసితులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే అది ప్రభుత్వం నేరుగా వారి సమస్యలను పరిష్కరించేందుకైతే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు హైదరాబాద్ లోని ఎస్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, నాలాలు అక్రమంగా నిర్మాణాలు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా హైదరా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలోనే మూసీలో కూడా అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే ఆ మూసీని ఖాళీ చేయించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావగానే వెంటనే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్ఎండిఏ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకుని అక్కడ మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం అయితే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.